పింఛన్దారులకు కష్టాలు ఎప్పటి నుంచి మొదలైనవి, ఎందుకు మొదలైనవి, ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే 1వ తారీఖు వచ్చింది కాబట్టి. ఏప్రిల్ నెలలో అయితే 1వ తేదీన చాలా కష్టాలు పడ్డారు, ఎండలో వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఆ ఎండ వేడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6గురో 7గురో మరణాలు ఇమీడియట్గా అదే రోజు జరిగింది. తర్వాత కూడా కొంతమంది వడదెబ్బకి చనిపోయారని. వడదెబ్బకి ఎందుకు తగిలింది వాళ్ళకి? పింఛన్ కోసం బయటకు వచ్చారు కాబట్టి. పింఛన్ కోసం రావడం బట్టి వడదెబ్బ తగిలి వాళ్ళు మరణించారు. అంతేకాదు వడదెబ్బ దానికి దీనికి సంబంధం లేదు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఓకే, ఎవరు కౌంట్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళ మరణంతో రాజకీయం చేయాలనుకున్నా తప్పే. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మే నెల వచ్చేసింది. మే 1వ తేదీన అప్పుడు కంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు చాలా సింపుల్గా జరిగిపోయిందని అనుకుంటున్నారు అందరూ. చాలామందికి ఆధార్ లింక్తో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ అకౌంట్లో పడిపోయినాయి కదా, ఇబ్బంది ఏముంది, ఎండలో పడిగాపులు కాయక్కర్లేదు కదా. ఓకే, ఇందులో ఎక్కువ పింఛన్ తీసుకున్న వాళ్ళు వృద్ధులు కానీ, కొంతమంది వికలాంగులు కానీ, లేదంటే విడో మహిళలు కానీ, కాస్తంత అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అకౌంట్లో పడినయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు. బ్యాంకులు కొంతమంది ఆధార్తో లింక్ కాని అకౌంట్లు చాలా ఉన్నాయి, వాళ్ళు బ్యాంకుల్లో పడిగాపులు కాస్తున్నారు. అసలు బ్యాంకులు ఇప్పుడు ఖాళీ లేకుండా పోయినాయి. బ్యాంకుల నిండా మొత్తం ఈ పింఛన్ దారిలే ఉన్నారు. మా అకౌంట్లో డబ్బులు పడినాయి, మా అకౌంట్లో డబ్బులు పడినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా మొదటి రోజే క్లియర్ చేయాలి, ఈసారి డబ్బులు వేసేయాలని అనుకుంటున్నా సరే ఎప్పుడూ లేని ఇబ్బంది, ఇది ఒక కొత్త ఇబ్బంది అనాలి. ప్రశాంతంగా 58 నెలల పాటు ఇంట్లో కూర్చొని పొద్దున్న ఇంటికి వస్తే డబ్బులు తీసుకొని హ్యాపీగా వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటిది ఆ డబ్బులు తెచ్చుకోవడానికి నానా ఇబ్బంది. కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఏటీఎం కార్డులోకి వెళ్ళి ఏటీఎం మిషన్లోకి వెళ్ళి డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియదు, అకౌంట్లో పడ్డాయో లేదో తెలియదు, అసలు ఏటీఎం కార్డు ఎక్కడుందో తెలియదు, దాని పిన్ నెంబర్ ఎంతో తెలియదు. అలాగని ఎవరికైనా ఇద్దాము అంటే వాడేదో హ్యాక్ చేసి ఏ గూగుల్ పే ద్వారానే వాడి అకౌంట్ కొట్టేసుకొని మీ డబ్బులు పడలేదని చెప్తాడేమో ఒక భయం, అందుకనే బ్యాంకు పరిగెడుతున్నారు. అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ప్రాక్టికల్గా ఇబ్బందులు పడే వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో నో డౌట్.